ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసే విధాన్ని బట్టి టేస్ట్ మారుతుంది. ఇప్పుడు మనం కడాయి తీసుకుని కడాయి వేడవగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసి అవి వేగగానే కొంచెం అనాస పువ్వు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ వేసుకుంటుంటే కింద పడింది, ఏమనుకోకండి, నాకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ. ఆనియన్స్లో మనం సాల్ట్ వేయాలి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది అండ్ మంచి కలర్ కూడా వస్తాయి అన్నమాట, త్వరగా వేగుతాయి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి వేగాక కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఏమనుకోకండి, మాకు అది హాస్టల్ కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నాము. పసుపు వేసాక వేగగానే ఇప్పుడు నేను 3 eggs తీసుకున్నాను. ఆ 3 eggs నేను ఇందులో వేసేసి మూత పెట్టాను. మూత పెట్టడం వల్ల బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు వేసిన వెంటనే కలపకూడదు అన్నమాట. ఒక 3 minutes ఉండి కింది నుండి పైకి స్లోగా ఫ్లిప్ చేయాలి. మొత్తము అటు ఇటు కదపకూడదు, ఎందుకంటే పీసులు అయిపోతాయి. కొంచెం లాస్ట్కి కొంచెం కారం యాడ్ చేయాలి, ఎందుకంటే మనం మిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. బ్యాచిలర్స్కి బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.